నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో పుష్కరాలు ఇవన్నీ చూసుకుంటూ ఆయన యాత్ర మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఈ మధ్య కొంచెం ఆయన రిమార్క్స్ కాంట్రవర్షియల్గా అనిపిస్తున్నాయి అందరికీను. ఆయన ఫస్ట్ రావడం ఏంటంటే, ఈ కుల ప్రాతిపదిక మీద నేను ఎప్పుడూ రాలేదు, మొదటి నుంచి నాదెండ్ల మనోహరరావు గారితో కలుపుకొని మేము ముందరకు వెళ్తున్నాము, ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు లేరు అని చెప్పేసి ఆయన ఈ కులము అనేదాన్ని దాన్ని తీసుకొచ్చి దాని బేసిస్ మీద నేను లేను, నేను డిఫరెంట్గా ఉన్నాను అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య వెనకాల ఏమైనా అంటే ఇతర పార్టీల నుంచి కానీ ఏమైనా ఆయనకి ఏమైనా ఒక అపోజిషన్ ఏమైనా వచ్చిందా, ఆయన ఏమైనా అనుకుంటున్నారా? అసలు ఈ వ్యాఖ్యల మీద మీ వివరణ అంటే ప్రధానంగా కులం రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆంధ్ర ఏరియాలో కలిసే నడుస్తున్నాయి, దాన్ని ఎవరు కాదనలేరు. అది ఒక బేస్ కింద పెట్టుకొని మిగిలిన ఇంట్రెస్ట్ గ్రూప్స్ అందరినీ కలుపుకొని ముందుకు పోవటం జరుగుతూ ఉన్నది. బట్ ఇక్కడ ఏమవుతున్నది అంటే, చాలా కాలం ఆంధ్రప్రదేశ్ను పాలించినటువంటి రెండు వర్గాలు, రెడ్లు కానీ కమ్మవారు కానీ, ఈ కుల ప్రాతిపదిక అనేది సటిల్గా నడిచిపోయేదే కానీ ఓపెన్గా పెద్దగా బయటకు వచ్చేది కాదు. ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మేధావి వర్గం ఒకటి ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా బయటికి కనిపించరు. బట్ పాలసీలు డిసైడ్ చేసేటప్పుడు, ప్రభుత్వ యాక్టివిటీ జరిగేటప్పుడు తప్పకుండా ఆ ఇంట్రెస్ట్ను పరిగణలోకి తీసుకొని వాటికి అనుగుణంగానే జరిగిందనేటటువంటి వాస్తవం, అది ఎవరు కాదనలేరు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇది కొద్దిగా బాహాటంగా కూడా జరిగింది. అంటే కొంతమంది ఈ అడ్వైజర్స్ను వాళ్ళను పెట్టుకోవటం, ఐ థింక్ కోనేరు రామకృష్ణరావు గారు అని ఆయన ఉండేవాడు, ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాడు. అట్లా చాలామంది ఇట్లా వాళ్ళ అడ్వైస్ మీద కొంత జరుగుతూ ఉండేటటువంటిది. బట్ ఏదైనా కానీ ఆ మూసలో పడకుండా విస్తృతంగా రాజకీయాన్ని నడుపుకుంటూ వచ్చారు. బోత్ తెలుగుదేశము యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్లో ఉన్నటువంటి డామినెంట్ వర్గంగా చాలా రోజులు పాలన చేసినటువంటి చీఫ్ మినిస్టర్లు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గానికి మొదటి నుంచి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతూ ఉన్నది. ఇది ఈ చట్టాలను బయటకు రావటం ఎట్లా, చట్టంలో పడకుండా ముందుకు పోవటం అనేటటువంటిది కొంత చిరంజీవి గారు ఫేస్ చేశాడు, సార్ట్అవుట్ చేసుకోలేకపోయినాడు, దానివల్ల దెబ్బతిన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఫేస్ చేస్తున్నాడు. ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఉండి సటిల్గా కొంతవరకు ఆ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోవాల్సింది బాహాటం అవుతూ ఉన్నది. బోత్ ప్రజారాజ్యంలోనూ బాహాటమైంది, జనసేనలోనూ బాహాటం. అది మంచిది కాదు. అందుకనే ఆయన హీస్ ట్రయింగ్ టు దాన్ని పక్కన పెట్టి ముందుకు పోదాం అంటున్నాడు. బట్ ఆ పక్కన పెట్టడంలో కూడా వాడే పదాలు కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాపులు కావాలి, మిగిలిన వాళ్ళు కావాలి అనేటటువంటి ఆ అజెండాతో పోతే ఆయనకు బెటర్గా ఉంటుంది. ఎందుకనంటే 2019లో ఎప్పుడైతే ఈయనకు ఏమీ సీట్లు రాలేదో, ఐ థింక్ ఒకటి వచ్చిందనుకుంటా, ఈయన కూడా ఓడిపోయినాడు. బట్ 10% ఓటింగ్ జరిగింది. చాలా రోజులు చెప్పుకున్నాడు కూడా ఆయన, ఆ 10% ఓటింగ్ ఉండబట్టే మనల్ని పిలుస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు, ఢిల్లీ కానీ మిగిలిన వాళ్ళు కానీ. అది లేకపోతే అది ఎక్కడి నుంచి వచ్చింది? అది మోస్ట్లీ ఈయన అభిమానులు, రెండోది కులపరమైనటువంటి బేసే. సో అదొక స్ట్రాంగ్ బేస్. ఆ బేస్ను వదులుకోకూడదు, ఆ బేస్ను అట్లా పెట్టుకుంటూ ఎక్స్టెండ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది రాజకీయాలు. అది ఆయన మర్చిపోకూడదు. సరే, ఇండివిజువల్గా కొందరు ఎందువల్ల ఇవ్వలేకపోయినారు, అది వాళ్ళ తప్ప ఇంకెవరు తప్ప అనేది వదిలేద్దాం, అది వాళ్ళకు తెలుస్తుంది. అది వదిలేసినా కానీ బ్రాడర్ పొలిటికల్ సిస్టంలో అది ఇగ్నోర్ చేయాల్సిన ఫ్యాక్టర్ కూడా కాదు. అది బేస్. ఆ బేస్ కనుక వదులుకుంటే పొలిటికల్గా డివిడెండ్స్ కూడా ప్లే చేయకపోవచ్చు. సో ఆ బేస్ను ప్రిజర్వ్ చేసుకుంటూ, పరిరక్షించుకుంటూ బియాండ్ కమ్యూనిటీ ఎట్లా ఎక్స్టెండ్ కావాలి అనేటటువంటి దాని మీద కొంత ఆయన థింక్ చేసి
ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు అవసరం లేదు అనేటటువంటి ఫీలింగ్ తెస్తే అది ఆయనకే దెబ్బతీస్తుంది. అది అవసరం, దానికి మించి ఎక్స్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ యాంగిల్ చూసుకుంటూ ముందుకు పోగలిగితేనే భవిష్యత్తులో రాజకీయంగా నిలదొక్కగలుగుతాడు. అదే ఆయన మైండ్లో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తూ సమన్వయం చేస్తే బాగుంటుంది పార్టీ భవిష్యత్తు అన్నారు. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.